హలో అండ్ నమస్కారం ఎవ్రీవన్. నేను మీ అపరాజిత. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పీనట్ సలాడ్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. దీన్ని పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా స్నాక్స్లో అయినా ఎలా అయినా తినొచ్చు. ఓకే, మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 1 కప్ పీనట్స్ని 4 hours నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతలోపు మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. ముందుగా టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని పీల్ చేసి తురుముకోవాలి. ఆ తర్వాత దోసకాయలో ఉన్న సీడ్స్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నీ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఉడికించిన పీనట్స్ వడబోసుకోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ మీ రుచికి తగినట్టు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా పీనట్ సలాడ్. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ.